హాయ్ హలో వెల్కమ్ టు రోజ్ ఫనీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ అయితే మొత్తం కాణిపాకం గురించి. ఏ టైంకి వెళ్తే దర్శనం బాగా జరుగుతుంది. మేమైతే 20 మినిట్స్ దేవుడు ముందే కూర్చొని దేవుణ్ణి తనిమి తీరా చూసాము. అది ఏ దర్శనమో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇది గుడి ఎంట్రన్స్ దగ్గరే చాలా షాప్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఎదురుగానే బస్ స్టాండ్ కూడా ఉంది. బస్ అక్కడే డైరెక్ట్ టెంపుల్కి ఎదురుగానే దింపేస్తారు. లోపలికి వెళ్ళంగానే సైడ్కి కూడా చాలా టెంపుల్స్, పక్కకే షాప్స్ అన్నీ అమ్ముతారు కదా, అక్కడ ఉన్నాయి. కాణిపాకం అంటేనే వినాయక చవితి రోజు మాత్రం 19 డేస్, 21 డేస్, 11 డేస్ అలా సెలబ్రేషన్స్ మంత్ అంతా జరుపుతారు. చాలా స్పెషల్ అక్కడ. అండ్ నవరాత్రులు కూడా చాలా బాగా చేస్తారు. ప్రతి ఒక్క రోజు డిఫరెంట్ అవతారాలలో రెడీ చేసి మరీ పూజలు, సేవలు అన్నీ చేస్తారు. దానికి ఆపోజిట్లోనే నిత్య అన్నదాన సేవ ట్రస్ట్ ఉంది. మనకి ఆఫ్టర్నూన్ 3 o'clockకి అయిపోతుంది. 12 o'clockకి స్టార్ట్ చేసి మళ్ళీ నైట్ టిఫిన్ ఉంటుంది. అండ్ అటు పక్కకి రాగానే టికెట్స్ తీసుకునే కౌంటర్ ఉంది. ఆ టికెట్స్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కటి మనం అడగడానికి డిస్ప్లేలో ఉన్నాయి. ఓన్లీ క్యాష్ యాక్సెప్టెడ్, కార్డ్స్ అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు. మెయిన్ థింగ్ అది. ఇక్కడ గుడికి ఆపోజిట్ లెఫ్ట్ సైడే ఉంటుంది ఇది. మేము తీసుకుంది అభిషేకం టికెట్. మేము తీసుకున్న టైమింగ్ ఏంటంటే 6 to 6:20, 5 కల్లా మేము అక్కడ ఉన్నాము. 5 to 6 వరకు టికెట్స్ ఇస్తూనే ఉన్నారు, ఎంతమంది వస్తే అంతమందికి. కానీ ముందు కూర్చోవాలంటే మాత్రం కొంచెం ముందు వెళ్తే బెటర్. 5:30 కల్లా లైన్లో నిల్చోవాలి. అండ్ పంచాలో అదంతా ఏం లేదు. లోపలికి వెళ్ళాం కాబట్టి మనం పంచ అవసరం లేదు మ్యాక్సిమం. అండ్ ఇక్కడ డిస్ప్లేలో ఉన్నాయి అన్నీ, ఏ టైప్ ఆఫ్ సేవలు జరుగుతాయి, ఏ టైంకి జరుగుతాయి ప్రతి ఒక్కటి. బయటికి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. నైట్ ఆ లైటింగ్స్లో చాలా బాగుండే గుడి. ఫస్ట్ టైం నైట్ చూసాను. ప్రతి ఒక్క మూలకి లైట్ ఉండే. అండ్ ఎన్ని అవతారాలు ఉన్నాయో అన్ని పైన గోపురంతో బాగా చూపించారు. అది నవరాత్రుల దగ్గర కాబట్టి దీపం పెడతారు కోనేరు దగ్గర. అలానే దీపం దేవుడికి సమర్పించి, ఇది దేవుడి ఎంట్రన్స్ చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ నుండి. అండ్ గోపురంకి దండం పెట్టుకొని ఇక్కడ కోనేరులో అందరు దీపాలు పెడుతూ ఉన్నారు. అక్కడ దీపం పెట్టుకొని గుడికి లెఫ్ట్ సైడే ఇంకొక లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. ఆ గుడిని చాలామంది మిస్ అవుతారు. ఈ టెంపుల్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. దేవుడికి
ఎక్కడ వెళ్ళినా ఈ గుడి మాత్రం కంపల్సరీ లక్ష్మీ నరసింహస్వామికి అంత ప్రత్యేకమైన రూపం అది. ఏ గుడికి వెళ్ళినా ఆయనకి గుడి ఖచ్చితంగా కనిపించింది నాకు. నేను వెళ్ళిన గుళ్ళల్లో లోపలికి వెళ్ళంగానే చాలా ప్లెజెంట్గా ఉండే. కెమెరాస్ అలో చేయలేదు అంత పర్టికులర్గా. ఇంకొంచెం ముందుకు వెళ్ళంగానే వేరే గుడి కూడా ఉంది, అది శివుడు గుడి. అప్పుడు అమ్మవారు నవరాత్రులు జరుగుతూ ఉండే మేము వెళ్ళిన టైంకి అక్కడ పూజ కూడా చాలా బాగా చేశారు. బయట ఉన్న గార్డెన్లో వినాయకుడు ఒకటే అనుకుంటాం కానీ అక్కడ చాలా అవతారాలు డిస్ప్లే చేశారు. ఆ అవతారానికి ఒక్కొక్క పేరు డిఫరెంట్గా కనిపించింది. ఇన్ని అవతారాలు ఉంటాయని వినాయకుడికి నాకు ఇవి చూసేవరకు తెలియదు. ప్రతి ఒక్క వినాయకుడు డిఫరెంట్ అవతారాలు పేర్లు డిస్ప్లే చేశారు. చాలా బాగున్నాయి అన్నీ, చూడండి ఒకసారి. అక్కడ నుండి లోపలికి శివుడి గుడికి వెళ్ళిపోయాము. దానికి ఎదురుగా పెద్ద నంది ఉంది, చాలా పెద్దగా ఉండే నంది, చాలా బాగుంది. అక్కడ ఫొటోస్ వీడియోస్ అస్సలు తీయనివ్వట్లేదు, వాళ్ళే తీస్తారు వాళ్ళే ఫొటోస్ ఇస్తారని చాలా గోల చేశారు, కానీ తీయలేకపోయాం ఎక్కువ. గుడి కూడా లోపల చాలా ప్రశాంతంగా అండ్ చాలా పెద్దగా ఉంది టెంపుల్. ఎప్పుడు వెళ్ళినాను కానీ ఈ టెంపుల్ని అస్సలు చూడలేదు నేను, చాలా డిఫరెంట్గా కనిపించింది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, ఇక్కడ కనిపించే శివుడి గుడిని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఎవరు. అన్ని అవతారాల వినాయకుడు కూడా ఇక్కడే ఉన్నాయి. పిల్లలు కనుక తెలియకపోతే చూపించడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక దర్శనం చేసుకునేసి తిరుపతికి నైట్ బయలుదేరిపోయాం. అండ్ మెయిన్ థింగ్ రిమెంబర్ 8 o'clock లాస్ట్ బస్, మళ్ళీ బస్సెస్ లేవు. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.